ఇవాళ డే 5 ఆఫ్ ఫిక్సింగ్ మై లైఫ్. ఇంక మార్నింగ్ 5:45కి అలారం పెట్టా. కానీ లేద్దామంటే బాడీ సహకరించట్లే. ఎలాగోలా చిన్నగా బాడీని పుష్ చేసుకొని 6కి లేచా. ఇంక బ్రష్ చేసుకొని హాట్ వాటర్ బాయిల్ చేసుకొని బ్లాక్ కాఫీ తాగేసి జిమ్‌కి స్టార్ట్ అయిపోయా. దారిలో బనానా తీసుకుందామంటే షాప్స్ ఓపెన్‌లో లేవు. పోనీలే ఏం కాదింకా. ఇవాళ మంది జిమ్‌లో వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. వార్మప్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసిన. నేను మాక్సిమం 3 వేరియేషన్స్ చేస్తా ప్రతి మజిల్‌కి. అంతకన్నా ఎక్కువ చేయాలన్నా ఎనర్జీ ఉండదు. ఇంక బ్యాక్‌కి 3 వేరియేషన్స్, బైసెప్‌కి 3 వేరియేషన్స్ చేసుకొని వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. ఇంక లాస్ట్‌లో కొంచెం సేపు సైక్లింగ్ చేసి రూమ్‌కి రిటర్న్ అయిపోయా. రూమ్‌కి వచ్చి ఓట్స్ చేసుకొని పక్కన పెట్టేసా కొంచెం సేపు చల్లారాలని. ఈలోపు చియా సీడ్స్ వాటర్ తాగేసిన. ఇంక ఓట్స్ నార్మల్ అయిపోయాక తినేసి స్నానం చేసుకొని రెడీ అయిపోయా. ఇంక సన్ స్క్రీన్ రాసుకొని రెడీ అయ్యి కాలేజీకి స్టార్ట్ అయ్యా. ఇవాళ క్లాస్ వచ్చేసి 10కి. అయినా సరే లేట్ అయింది క్లాస్కి. 10 కాదు కదా 12 పెట్టినా సరే అది ఆనవాయితీ అయిపోయింది డైలీ లేట్గా వెళ్ళడం. ఇంకా ఈవినింగ్ దాకా క్లాసెస్ ఘోరంగా టైర్డ్ అయిపోయా. పోనీలే రేపు హాలిడే కదా మంచిగా చిల్ అవుదాం. ఇంకా రాగానే పడుకునేసిన. ఇంకా లేచి చూస్తే టైం ఏమో 7 అయింది. బోర్ కొడుతుంది. ఇంకా రూమ్లో చూస్తే ఏమో ఆర్సీ కార్ ఉంది. ఇంకా దాంతో కొంచెం సేపు ఆడుకుందాం అనుకున్నా. కానీ మీరు అనుకోవచ్చు ఏంది బ్రో చిన్న పిల్లోడివా బీటెక్ చదువుతున్నావు ఇంకా రిమోట్ కార్ ఆర్స్ అవంటావు అని. ఇప్పుడు కాదు కానీ మన చైల్డ్హుడ్ ప్రతి ఒక్కరు దీనికోసం రక్తాలు చిందించింటారు. ఆ కేటగిరీలో నేను కూడా ఒకడిని. కొనిస్తే ఇంటికి వచ్చేలోపే దాన్ని విరగొట్టేసింట. కొన్నిటికి అంతే బ్రో, ఏజ్తో సంబంధం ఉండదు. అట్రాక్ట్ అయిపోతాం ఏ ఏజ్లో అయినా సరే. ఇంకా ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఆర్సీతో ఆడుకొని తర్వాత డిన్నర్ చేసేసి మూవీ టికెట్స్ బుక్ చేద్దామని చూస్తున్నాము టుమారోకి. చాలాసేపటి నుంచి దానికోసం చూస్తున్నాం కానీ ఇంకా దాన్ని తర్వాత చూద్దాం నేను పక్కన పెట్టేసి ఇంకొంచెం సేపు సాంగ్స్ పెట్టుకొని అయితే చిల్ అయ్యా. అయితే ఇవాళ ఏమే కానీ చదువుకోలేదు. ఎందుకంటే ఇవాళ ఇంట్రెస్ట్ రాలేదు. సో రేపు హాలిడే కదా టుమారో పక్కా. హోప్ సీ యూ ఇన్ డే 6.